Morning, all of you. Welcome to Unacademy. Mohammad Gauss garu, Yogesh Reddy garu, Kiran garu, daily DM and local analyst garu, Mohan Krishna garu. Welcome to Unacademy. All of you. Thank you so much for joining me. Andy. Okay. Mahesh garu, Baby garu, Madhu garu, Mallesh Joshi garu, Chiyan Devaraj garu, Sirish garu, user. Thank you for the flow of joining today. Very happy with that. Santosh garu, Ajay garu, and Raj garu. Welcome to Unacademy, all of you. Good evening, Andy. Mohammad garu. Mamata garu, welcome to Unacademy. Right, Nana. చరిత గారు, హిట్లర్ గారు, మాణిక్ గారు, సాయి రమేష్ గారు, గంగ గారు అండ్ నాగరాజ్ గారు. వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీవన్. హాయ్ సంతోష్, హౌ ఆర్ యూ సంతోష్? థ్యాంక్ యూ. ఓకే నాన్న, సో ఈరోజు మనం ఏపీపీఎస్సి అండ్ టిఎస్పిఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి జిఎస్ క్వశ్చన్స్ కొన్ని చేద్దామండి. వాణి గారు, రాధిక రెడ్డి గారు, వెల్కమ్ టు అకాడమీ ఆల్ బోత్ ఆఫ్ యూ. ఓకేనా అండి? అయితే so first of all, before going for the class, let us discuss about our platform. Super Santosh, thank you. Rajendra garu, Sri Lakshmi garu, Kumar garu, welcome to Unacademy, all of you. Hema garu, Revati garu, Sarita garu, Murali garu, Anila garu, Allauddin Khilji garu, Kumar garu, welcome to Unacademy everyone. Pratyusha garu, Ravali garu, Allauddin Khilji, Malli Allauddin Khilji annara iddara. Oh, hi annara. Leela garu, welcome to Unacademy andi. Thank you for joining me andi. Jyotirmay garu, thank you for joining us. Bhagya garu, Nagarjuna garu. క్వశ్చన్ మార్క్ సెంచరీ చేస్తామా? గణేష్ గారు వెల్కమ్ టు అక్కడ అండి. నాగార్జున గారు, సతీష్ గారు, అంతేనా అండి? ఓకే. రాధిక గారు, ప్రవీణ్ కుమార్ గారు. అంటే యాక్చువల్గా టైం చేంజ్ చేశాను కదా, ఎలా ఉంటుంది అనుకున్నా. రామసుబ్బారెడ్డి గారు, దీక్షిత్ గారు, వెల్కమ్ టు అకాడమీ. వినయ్ గారు, వెల్కమ్ టు అకాడమీ. కాసిం గారు, వెల్కమ్ టు అకాడమీ. అంతేనా? రామ్ గారు, అమర్దీప్, వెల్కమ్ టు అకాడమీ ఆల్ ఆఫ్ యూ. సో చూడన్నా, అకాడమీ is providing 3 types of classes అండి. శ్రవణ్ రెడ్డి గారు, వెల్కమ్ టు అకాడమీ. ఒకటి స్పెషల్ క్లాసెస్ అండి, వీటిని మనం ఫ్రీ లైవ్ క్లాస్ అంటాం. సరిత గారు, శంకర్ గారు, వెల్కమ్ టు అకాడమీ. ఫ్రీ లైవ్ సెషన్స్ ఇవి. అలాగే రెండోది యూట్యూబ్ అండి. యూట్యూబ్ కూడా ఫ్రీ యాక్చువల్గా. ఓకే. కానీ మూడోది ఏంటంటే సబ్స్క్రిప్షన్ క్లాసెస్ అండి. ఈ సబ్స్క్రిప్షన్ క్లాసెస్ ఏంటండి అంటే, ఓకే, ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అంటే అకాడమీలో సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకు థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి, ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక ప్రాపర్ వేలో. ఓకేనా అండి? అండ్ ఆల్ ది ఎడ్యుకేటర్స్ ఆఫ్ ద అకాడమీ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దిశాన్ గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. యూట్యూబ్ కూడా ఉంది, యూట్యూబ్ స్ట్రీమింగ్ ఉంది కదా రెగ్యులర్గా మనకి. అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే, అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి అకాడమీ అని కొట్టండి, మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా అండి? నీలిమ గారు, వెల్కమ్ టు అకాడమీ. అయితే సో సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటండి అంటే, అన్లిమిటెడ్ లైవ్ యాక్సెస్ ఉంటుంది అన్ని క్లాసెస్ కి, ఇన్ఫాక్ట్ లైవ్ అండ్ రికార్డెడ్. నాగమణి గారు, వెల్కమ్ టు అకాడమీ. ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్, ఇంటరాక్షన్ ఆఫ్ పోల్స్, డౌట్స్ క్లియరింగ్ సెషన్స్, ఎంసీక్యూ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. ఓకే, అంటే ఇవి కాకుండా సపరేట్ ఎంసీక్యూ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. క్విజ్ ఉంటుంది మీకు రెగ్యులర్ గా. అలాగే ఎడ్యుకేటర్ గైడెన్స్ ఉంటుంది, స్టడీ ఫ్రమ్ హోమ్. అవునండి, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది, బోత్ మీడియంస్ ఉంటుందండి, బైలింగ్వల్ ఉంటుంది. శ్రవణ్ రెడ్డి గారు, ఓకేనండి. నెక్స్ట్ అలాగే పేమెంట్ వచ్చేసి ఈఎంఐ చేసుకోవచ్చు. సందీప్ గారు, రాజు గారు, మల్లికార్జున గారు, వెల్కమ్ టు అకాడమీ. సో దిస్ ఈస్ ద టైం అండి. ఓకే, దిస్ ఈస్ ద టైం. తర్వాత మనకు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనం అంతగా చదువుకోలేం కాబట్టి. రాకేష్ గారు, వెల్కమ్ టు అకాడమీ. యువర్ మోస్ట్ వెల్కమ్ శ్రవణ్ గారు. ఓకేనండి. సో ఎందుకంటే అంటే టెర్మినాలజీ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే
గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ కి మినిమం 6 months ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. నాట్ ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 అండి, ఏ ఎగ్జామ్ అయినా. రాకేష్ గారు అండ్ శ్రీధర్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకే, దేనికైనా సరే మీకు ఒక ఆర్గనైజ్డ్ ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ లైవ్ లో ఎడ్యుకేటర్స్ ఉంటారు, నెక్స్ట్ రికార్డెడ్ ఉంటారు. ఈఎంఐ ప్రాసెస్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసుకోవచ్చు నాన్న. క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు 7,000 ఫీజు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 50 జీరో కాస్ట్ అనమాట, అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు దానికి. భరత్ గారు, వెంకట్రావు గారు, సంపత్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనండి. సో ఇంట్రెస్ట్ ఏం లేకుండా 4 months 5 months మీ ఇష్టం అంటే పెట్టుకోవచ్చు. సత్య గారు వెల్కమ్ టు అకాడమీ. అఖిల్ గారు ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందో. చూడండి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే 6 నెలలకి 6,300 ఉంది, 1 year కి వచ్చేసి 7,700 ఉందండి, 2 years కి వచ్చేసి 11,200 ఉందండి. సునీల్ గారు హాయ్ అండి, వెంకట్రావు గారు, గణేష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి, దివ్య గారు. ఓకేనండి. అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఎంత పడుతుంది? 2 years కి తీసుకుంటే నెలకి 470 రూపీస్ పడుతున్నట్టు ఇక్కడ. అంటే ఈఎంఐ కాదు, అంటే మీ తలకి ప్రాసెస్ 2 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే. ఓకేనండి. అంటే నెలకి మనం 650 రూపీస్ పెట్టుకుంటే డెఫినెట్లీ యూ కెన్ లెర్న్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ లైవ్ అండ్ రికార్డింగ్ విత్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్. దట్ ఇంకోటి ఏంటండి అంటే పీడిఎఫ్ మెటీరియల్. ఓకే, ప్రతి క్లాస్ లో కూడా మీకు పీడిఎఫ్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ దట్ ప్రాపర్లీ. ఓకేనండి. సో ఇది మీకు బెనిఫిట్స్ అనమాట. సో సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీకు 4 లైన్ చూపిస్తుంది కదా, అది ఫస్ట్ స్టెప్ అనమాట. అమిత్రగత గారు, సుబ్బయ్య గారు వెల్కమ్ టు అకాడమీ అండి. యా భరత్, జయరామ్ గారు, శేషసాయి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అలాగే చూడండి ఇది ప్రాసెస్ అండి. మీకు ఇక్కడ అడుగుతుంది మీకు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు. స్వప్న మహేష్ గారు వెల్కమ్ టు అకాడమీ. 1 month 3 months 6 months 12 months 2 years అని. ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ ఎంటర్ చేయాలండి. నా యొక్క రెఫరల్ కోడ్ వచ్చేసి బాలు ఐక్యూ. నాది ఎందుకు యూజ్ చేయాలి అని అంటే పోనీ డెఫినెట్ గా మీకు ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రతి క్లాస్ కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి ప్లస్ క్లాస్ లో కూడా. అలాగే మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని ఒక సిస్టమేటిక్ వేలో, ఆర్గనైజర్ వేలో, కాంప్రహెన్సివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు కాబట్టి సో యూ కెన్ ఫాలో దట్ రైట్. సుమన్ గారు, చందురాజు గారు, శ్రీకాంత్ గారు, వంశీకృష్ణ గారు వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీబడి. సో మీరు రెగ్యులర్ గా వాచ్ మినిట్స్ చూస్తున్నారు కాబట్టి ఆ క్రెడిట్స్ అక్కడ మీకు క్లియర్ అవుతాయండి. నేనైతే బేసిక్ గా మాక్సిమం మీకు మొత్తం నా అన్ని క్లాసెస్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. ఓకే, ఏ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ నేను దేనికి స్టార్ట్ చేస్తుంది మీకు 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది క్లాస్ ప్రతిదీ కూడాను. ఓకేనండి. కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సాయి కిరణ్ గారు, ప్రణయ్ గారు, క్రినాష్ గారు వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండి. అలాగే నేను ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. లాస్ట్ 4-5 months నుండి నేను చేస్తున్నాను క్లాసెస్, ఒకసారి చూసుకోండి మీరు. శివ గారు, మన్యశ్రీ గారు, ఆనంద్ గారు వెల్కమ్ టు అకాడమీ ఆల్ ఆఫ్ యూ. సో ప్రతి క్వశ్చన్ కూడా, క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇస్తాను నేను. మస్తే సాయి. ఓకేనండి. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు టేక్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ అన్ అకాడమీ జస్ట్ యూజ్ దిస్ రెఫరల్ కోడ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది, వాచ్ మినిట్స్ వల్ల మరో 10% వస్తుంది. రైట్ అన్నా? సో ధరణి గారు వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. ఓకే, సెంచరీ చేసేటట్టు ఉన్నాగా 10 నిమిషాల్లో. ఏ సెంచరీ చేస్తాంగా. సురేష్ గారు వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. థ్యాంక్ యూ సార్. సెంచరీ అయింది. ఓకే, స్టార్ట్ చేద్దామండి క్లాస్ మరి. ఓకే, ఒక మీరు 100 ఇచ్చేస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఓన్లీ జిఎస్ క్వశ్చన్స్ ఉంటాయండి. జనరల్ స్టడీస్ మొత్తం అన్ని క్వశ్చన్స్ కలిపిచ్చాను. పైగా మళ్ళీ నేను సప్లిమెంటరీ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను. ఓకే, శివ గారు వెల్కమ్ టు అన్ అకాడమీ. చూద్దాం. థ్యాంక్ యూ రామసుబ్బారెడ్డి గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఈజీగా ఉంటాయి, కొన్ని ట్రిక్కీగా ఉంటాయి. చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ? అన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ట్రూలే మనకి. ఓకే, ఫస్ట్ ది వరల్డ్ హెల్త్ డే. బోయపాటి గారు, శివ గారు వెల్కమ్ టు అన్ అకాడమీ బోత్ ఆఫ్ యూ. తర్వాత ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే అంట, రెడ్ క్రాస్ డే అంట, వరల్డ్ మెట్రలాజికల్ డే అంట. కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు? భార్గవి గారు వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. సీను గారు, మాధవ్ గారు, శివ గారు, సాయి ప్రసాద్ గారు వెల్కమ్ టు అన్ అకాడమీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ ద ఫ్లో.
కిరణ్ బాబు గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ యాక్చువల్లీ కదా. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడండి అంటే April 7th అండి కదా, అందరికీ తెలుసును. మహేందర్ వెల్కమ్ టు అకాడమీ అమ్మ. WHO ఎక్కడుందండి? ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ జెనీవా కదా. అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే వచ్చేసి ఇది కూడా June 5th అండి. ఓకేనండి. అస్మా షాయిక్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. థామస్, హాయ్ థామస్. అలాగే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే మనకు వచ్చేసి June 5th అండి. ఓకే. అలాగే వరల్డ్ మెట్రలాజికల్ డే వాతావరణ దినోత్సవం March 23. చూడండి, మెట్రలాజికల్ డే ఇస్ డిఫరెంట్ అండి, ఎన్విరాన్మెంట్ ఇస్ డిఫరెంట్. వాతావరణం వేరు, పర్యావరణం వేరు. మరి రెడ్ క్రాస్ డే ఎప్పుడండి అంటే అచ్చిరెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ. ఇది May 8th అండి. తెలుసా మీకు ఎవరు ఎందుకు రెడ్ క్రాస్ డే చేస్తారు? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దట్? చూడండి, మనకి 1863లో ఓకే హెన్రీ డ్యునాంట్ అనే వ్యక్తి రెడ్ క్రాస్ అనేటటువంటి ఆర్గనైజేషన్ మనకి ఓకేనండి బెర్న్, స్విట్జర్లాండ్ తలక క్యాపిటల్ లో స్టార్ట్ చేశారండి. ఇది 3 సార్లు నోబెల్ పీస్ అవార్డు గెలిచినటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఇది. సాయి చందన గారు, అవర్ ఫీలింగ్స్, వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. 2 సార్లు ఓకేనండి నోబెల్ పీస్ అవార్డు, 4 సార్లు నోబెల్ పీస్ అవార్డు గెలుచుకున్నటువంటి ఒకే ఒక సంస్థ. 3 సార్లు గెలుచుకుంది యాక్చువల్ గా. హుస్సేన్ గారు వెల్కమ్ టు అకాడమీ. గీతా గారు అయితే 3 సార్లు గెలుచుకుంది. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఎవరైతే హెన్రీ డ్యునాంట్ ఉన్నారో 1901లో నోబెల్ అవార్డ్స్ అనేవి పీస్ లో ప్రారంభించినప్పుడు, పీస్ లో స్టార్ట్ చేసినప్పుడు ఓకేనండి, అన్ని అవార్డ్స్ పీస్ లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే ఫ్రెడరిక్ పియాసి అండ్ హెన్రీ డ్యునాంట్ కి వచ్చిందండి. ఈ హెన్రీ డ్యునాంట్ ఎవరండి అంటే ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ అండి. ఓకే. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరికి, చెప్తారా? దయచేసి చాట్ బాక్స్ వాడకండి క్వశ్చన్ ఇచ్చేదాకా. ఓకే, ఒక్కసారి అండి కొంచెం క్లియర్ కట్ గా వినండి. మోహన్ చారి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. 4 ఆప్షన్స్ ఇచ్చాం ముందు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, జై గారు సతీష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. గవర్నర్, ఓకే, హైకోర్టు, ప్రధాన న్యాయమూర్తి అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఫణి గారు వెల్కమ్ టు అకాడమీ. కిరణ్ కుమార్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనండి. ఈ క్రింది వాళ్ళలో రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్ గా ఎవరుంటారండి? ఒక రాష్ట్రంలో రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నన్ ఆఫ్ ది అబౌవ్. %60 పెట్టారు. 58% తూచి నేను ఒప్పుకోను. 50 లోపే ఉండాలి. సతీష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. 60 పెట్టారు. వావ్, వెరీ నైస్ అండి. 59% పీపుల్ కి ఆన్సర్ తెలుసు. వెరీ గుడ్ అండి. చూడన్నా, చూడమ్మా, రాష్ట్రంలో రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే మనకి కలిపి అందించారు కృష్ణ గారు. మీ సినిమా చూశానండి నిన్న, చాలా బాగుంది. ఓకేనండి. గవర్నర్ గారండి భరత్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఎగ్జాక్ట్లీ అండి మహమ్మద్ గారు. అవునండి శివ గారు. ఓకేనండి. చూడమ్మా, సో రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏంటండి అంటే మనకి May 8th స్టార్ట్ అయిందండి. ఓకేనండి, May 8th అండి. ఆయన తలక బర్త్డే ఆ రోజు, బర్త్ యానివర్సరీ అండి హెన్రీ డ్యునాంట్ గారిది, అదనమాట. రాష్ట్రంలో అయితే రెడ్ క్రాస్ సొసైటీ గవర్నర్ అండి. ప్రపంచ దేశాలలో చూడండి, అన్ని కంట్రీస్ లో రెడ్ క్రాస్ అంటారండి. కానీ ఇస్లామిక్ కంట్రీస్ లో ఏమంటారంటే రెడ్ క్రీసెంట్ అంటారు అనమాట. తెలుసు కదా మీ అందరికీ, రెడ్ క్రీసెంట్, రెడ్ క్రాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వానిలో సరికానిది ఏది? ఓకేనా, క్రింది వానిలో సరికానిది ఏది? ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది కూడాను. శివ గారు వెల్కమ్ టు అకాడమీ అండి.
తీర్థయాత్రలపై పన్ను రద్దు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆక్లాండ్ అట. మీకే తెలియదు ఆ విషయం, నాకైతే తెలియదు. తీర్థయాత్రల మీద అక్బర్ అంట 1563లో పన్ను రద్దు చేశారట. జైనుల్ అబిదున్ అనే వ్యక్తిని కాశ్మీర్ అక్బర్ అంటారట. 4వది పైవన్నీ సరైనవే అంట. ఇవన్నీ మరి మీకే తెలియాలి. ఓకే, రామసుబ్బారెడ్డి గారు 3/3, మహేష్ గారు 3, లోకల్ ఐన్స్టైన్ గారు 3, రాంబాబు గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రాజు గారు 3, సురేష్ గారు 3, వంశీ కృష్ణ 3, యోగేశ్వర్ రెడ్డి గారు 3, అండ్ మోహన్ కృష్ణ గారు 3, కిరణ్ గారు 3, సుబ్బయ్య గారు 3, నందిగం సౌజన్య గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఏంటన్నా అందరూ 3లే ఇచ్చారు, హ్యాట్రిక్ కూడా అందరూ. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. చూడండి అన్న, 1836 నుంచి 1842 దాకా మనకి షూర్ భరత్ డెఫినెట్లీ బాగా గుర్తు చేశారు, నాకు చెప్తా. ఓకేనండి, మనకి 1836 నుంచి 1842 వరకు మనకి ఏంటండి అంటే, ఓకేనండి, ఈయన బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉన్నారండి ఆక్లాండ్. ఓకేనండి, ఈయన ఏంటండి అంటే తీర్థయాత్రల ట్యాక్స్ రద్దు చేశారు. తర్వాత అక్బర్ 1562లో ఫస్ట్ బానిసత్వాన్ని రద్దు చేశారు. 1563లో అయితే తీర్థయాత్రల పన్ను, 1564లో అయితే జిజియా ట్యాక్స్ రద్దు చేశారు. జైనుల్ అబిదున్ ని కాశ్మీర్ అక్బర్ అంటారండి, ఎందుకంటే ఎక్కడ జమ్మూ కాశ్మీర్ తలక రాజు ఇతను. ఈ జమ్మూ కాశ్మీర్ రాజు అయినటువంటి జైనుల్ అబిదున్ ఏం చేస్తాడంటే, భారతదేశంలో ఫస్ట్ టైం అన్నమాట మొత్తం ప్రాంతం అంతా కూడాను జిజియా ట్యాక్స్ మొత్తం తీసేస్తాడండి. అందుకని అతన్ని ఓకే కాశ్మీర్ అక్బర్ అంటారండి. 1679లో భారతదేశంలో రీఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఔరంగజేబ్ అనమాట. ఏంటి ఈ జిజియా ట్యాక్స్ ని. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. మరి జిజియా ట్యాక్స్ ని ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు భారతదేశానికి, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మహమ్మద్ బిన్ కాసిం అండి. ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారంటే 712లో. ఎప్పుడు అంటే అరబ్బుల మీద దాడి చేసినప్పుడు అనమాట. రాధా గారు, పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వానిలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? ఓకే, గ్రామ పంచాయతీలో గరిష్ట వార్డుల సంఖ్య, మండల పరిషత్తులో గరిష్ట వార్డుల సంఖ్య, జిల్లా పరిషత్తులో స్థాయి సంఘాల సంఖ్య, నెక్స్ట్ ఉప సర్పంచ్ ని వార్డు మెంబర్లు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తారంట. ఇది ఏమిటో మన నాకు తెలియదు, మీరు చెప్తే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, పోల్ ఇచ్చేసాను చూడండి. వెల్కమ్ టు అకాడమీ కీర్తన గారు. ఓకేనండి, చూడండి మినిమం వార్డ్స్ ఎన్ని అంటే 5 అండి పంచాయతీలో, మాక్సిమం 21. మండల పరిషత్తులో మినిమం వచ్చేసి 7 అండి, మాక్సిమం 23 అండి, 27 కాదు. ఓకేనండి, చరిత గారు. నాని గారు వెల్కమ్ టు అకాడమీ. 23, 7, 23. జిల్లా పరిషత్తులో స్టాండింగ్ కమిటీస్ ఎన్ని అంటే 7, సరిపోయినవి. ఓకేనా, అందరూ ఇది పెట్టారండి యాక్చువల్గా, ఇది సరిపోయింది. ఓకే, ఉప సర్పంచ్ ని వార్డు మెంబర్లే ఎన్నుకుంటారండి, వార్డు మెంబర్లే తీస్తారనమాట. అయితే ఇప్పుడు మరొక క్వశ్చన్ అడుగుతాను, మీరు మీ మేధస్సుతో ఆన్సర్ నాకు ఇవ్వండి.
ఆటో రాంప్రసాద్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఉప సర్పంచ్ మీదంట అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేస్తారంటున్నారు. లేదు, అవర్ ఫీలింగ్స్. సర్పంచ్ మీద పెట్టలేరు. సర్పంచ్ విల్ బి రిమూవ్డ్ బై ద కలెక్టర్. నేను చెప్పాను కదా మీకు, చెప్పానా మీకు నిన్న సాయంత్రం? చెప్పాను, నిన్న ఈవినింగ్ చెప్పినట్టుందిగా క్లాసులో. రిమూవ్డా సస్పెండెడ్ అని అడిగారు ఎవరో. ఇందాక ప్లస్ లో అడిగినట్టున్నారు. ఓకే, చెప్పలేదా? అయ్యో, అనవసరం క్వశ్చన్ అడగాల్సింది. ఓకే ఓకే ఓకేనండి. యా, మార్నింగ్ చెప్పాను, కరెక్ట్ భరత్. చూడండి అన్న, యా, ఉప సర్పంచ్ ని వార్డు మెంబర్లు తీస్తారండి యాక్చువల్గా. అయితే ఇప్పుడు నాకు చెప్పాలి, ఉప సర్పంచ్ మీద ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం పెడతారు ఆయన పదవీ కాలంలో? 2 సార్లా, 1 సారా, 3 సార్లా, 6 నెలలకు ఒకసారి పెట్టచ్చా? అసలు ఏది కాదా? ఓకే, ఇస్తున్నాను పోల్. అమర్దీప్ యుద్ధం ప్రకటించాను నా మీద @0.19 seconds. ఓకే, స్టోన్ 0.9. ఎల్బిఎన్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఎగ్జాక్ట్లీ అండి, మార్నింగ్ చెప్పాను ఇది. చూడండి, 4 సంవత్సరాల తర్వాత మాత్రమే పెట్టాలండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఉప సర్పంచ్ మీద కేవలం 4 years తర్వాత మాత్రమే పెట్టాలి, అది కూడా ఒకసారి పెట్టాలి. ఓకే, అవిశ్వాస తీర్మానం. ఓకేనండి. సర్పంచ్ అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించలేరండి, ఎందుకంటే ప్రజల ద్వారా డైరెక్ట్ గా ఎన్నికవుతారు ఆయన యాక్చువల్ గా. ఓకేనండి. సో ఆయన్ని రిమూవ్ చేసేది ఎవరండి అంటే కలెక్టర్ గారు అనమాట. ఓకేనండి. 3 years 4 years అని నేను చూసాను చాలా దగ్గరలో. 4 అని చూసాను. ఓకే, చూడండి అన్న, క్రింది వానిలో సరికానిది ఏదట? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? క్రింది వానిలో సరికానిది ఏది? ఓకే, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా, క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చెప్పాలి నాకు మీరు. జీడిపి మైనస్ డిప్రిసియేషన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్డిపి అట. జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట. జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐ ఇజ్ ఈక్వల్ టు జిఎన్పి అట. ఓకే, జిఎన్పి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ అట. అన్ని కరెక్ట్ అట. అసలు తెలీదా? ఈ మధ్య చేశాను భరత్ యాక్చువల్ గా ఎకానమీ ప్లస్, ఒకసారి మీరు చూడొచ్చు వీడియోస్, అవి ప్లస్ లో ఉన్నారు కదా మీరు. ఏది సరికాదంట మీరే నాకు చెప్పాలి ఆ విషయం. బా థామస్, అన్ని చదవక్కర్లేదు యాక్చువల్గా, ఏది సరికాదో తెలిసిపోతుంది మీకు అందులో. ఓకే, ఒకసారి లెటర్ బోర్డ్ చూద్దాం. వావ్, యోగేశ్వర్ రెడ్డి గారు వెరీ వెల్ అండి, 6 out of 6. భార్గవి గారు 6. లోకల్ ఐన్స్టీన్ 5, పేరు బాగుంది. సురేష్ గారు 5. వెంకట్రావు గారు 5. హేమ గారు 4. సైదుల్ గారు 4. మహేష్ గారు 4. వాణి గారు 4. రాజు గారు 4. వెరీ నైస్ అండి, కరెక్ట్ అండి. మాధురిశేఖర్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర. ఓకేనండి. చూడండి, జీడిపి అంటే మీ అందరికీ తెలుసు కదా, ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో, సంవత్సరమే అవసరం లేదు, అది 1 month కావచ్చు, కదా? కరెక్టే. జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, అదే అదే అదే. ఓకే, ఈ 2 ఆప్షన్స్ ఎవరు పెట్టినా వాళ్ళకి రైటే. ఓకేనండి. అలాగే యాడ్ మార్క్స్ చేసేద్దాం బాలయ్య. శ్రావ్య గారు అంటే చూడండి, ఒక చిన్న లైన్ వల్ల క్వశ్చన్ తప్పైపోయిందా? ఓకే, చూడండి, అలాగే జిఎన్పి, ఓకేనండి, మైనస్ డిప్రిసియేషన్ అండి. డిప్రిసియేషన్ అంటే ఏంటంటే అంటే ఏం లేదండి, తరుగుదల. గుర్తుపెట్టుకోండి అందరికి. ఓకేనా? పవన్, తరుగుదల అంటే అర్థం ఏంటండి అంటే ఒక వస్తువుని
యూజ్ చేస్తాం. అంటే జనరల్ గా ఒక వస్తువుని మనం వాడుతున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్, ఆ వస్తువుని అమ్మేటప్పుడు మనం ఎంత ధరకైతే కొన్నామో అంత ధర రాదు మనకి. మధ్యలో మనం యూజ్ చేస్తాం కాబట్టి దాని తరుగుదల కొట్టేస్తారనమాట. ఏదైతే డిప్రిసియేషన్ కొట్టేస్తారో వచ్చేది ఏంటంటే మనకి నెట్ అండి, నికర అంటాం మనం కదా నాన్న, నికర అంటాం. అలాగే ఒక దేశం యొక్క జిడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అంటే అర్థం ఏంటంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అండి. దీన్ని ఏమంటారంటే నికర విదేశీ కారక ఆదాయం అంటారు. ఇంతకు ఇది ఎలా వస్తుంది? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎలా వస్తుందంటే, మన దేశంలో ఫారినర్స్ చేసినటువంటి ప్రొడక్షన్ ఒక 1000 రూపాయలు అనుకుందాం, విదేశాల్లో మన వాళ్ళు చేసినటువంటి ప్రొడక్షన్ ఒక 800 అనుకుందాం. మనం బయట ఎక్కువ చేయకూడదండి, బయట వాళ్ళతో ఎక్కువ మన కంట్రీలో చేయించాలి. సో బయట కంట్రీ వాళ్ళు మన దేశంలో 1000 రూపాయలు చేసి మన కంట్రీలో ఎంత ఉందండి, ఇది మనకి 800 ఉంది కాబట్టి 200 రూపీస్ అనేది మనకి లాభం వచ్చిందనమాట. సో ఇది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అవుతుంది అనమాట. ఇది మన యొక్క జీడిపికి కనుక కలిపితే, ఓకేనండి, కలిపితే ఓకేనండి, వచ్చేది ఏంటండి అంటే మనకి జిఎన్పి అనేది వస్తుంది అనమాట. ప్లస్ ఆర్ మైనస్ ఏది అవుతుందంటే, చూడండి, ప్లస్ ఆర్ మైనస్ ఏది అవుతుందంటే కరెక్ట్ అలా కూడా చెప్పొచ్చు, జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐ కూడా చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు అంటే ఎన్ఎఫ్ఐ అనేది మైనస్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి మైనస్ కాబట్టి. ఓకే, ఎందుకంటే అంటే ఎన్ఎఫ్ఐఏ అనేది మైనస్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్, ఓకేనండి, అప్పుడు ఆటోమేటిక్ గా జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐ అవుతుంది అనమాట, అప్పుడు ఎన్ఎన్పి అవుతుంది. మరి ఇది రైటా రాంగ్ అని ఇచ్చింది, రైటా రాంగ్? కాబట్టి నో యాడ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత చెప్దామని అనుకున్నా, ఏదైనా అవ్వచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? క్రింది వానిలో సరికానిది. జాగ్రత్త చదవండి క్వశ్చన్. రింగ్స్ ఇన్ ఒలింపిక్స్ ఆర్ 6 అట. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యుఎన్ఓ ఆర్ 6 అట. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 2 అట. అన్ని కరెక్ట్ అనట, డి ఆప్షన్. ఓకే, పోల్ ఇచ్చేస్తున్నాం చూడండి ఇవాళ. సాయి రమేష్ 0.9 seconds. వెరీ గుడ్ సాయి. ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫోకస్ పెట్టాలి జాగ్రత్తగా. ఓకే, సుభాష్ రెడ్డి గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. చూడండి అన్న, హరీష్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ. చూడండి, ఒలింపిక్ రింగ్స్ ఎన్ని అంటే 5 యాక్చువల్ గా. చూడండి, మన క్వశ్చన్ నెంబర్ కూడా 5. రాజ్ కుమార్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ. చూడండి, యాక్చువల్ గా ఎందుకు 5 రింగ్స్ ఏంటండి అంటే, రెడ్, గ్రీన్, సౌమ్య గారు అండ్ నిర్మల గారు వెల్కమ్ టు అన్అకాడమీ. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఇంకా చూడండి, నమస్తే నమస్తే అండి. బ్లాక్ చెప్పాంగా, చెప్పలేదా? ఓకే, చూడండి, భారతదేశాన్ని అంటే ఏషియన్ కంట్రీస్ ని సూచించేది ఎల్లో. మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఈజీగా. మనం ఎప్పుడు శుభప్రదం అని చెప్తుంటాం కదా, భారతదేశం శుభ సూచకమని. సో మనం ఏషియన్ కంట్రీస్ లో ఉన్నాం కాబట్టి మనది వచ్చేసి ఎల్లో. ఓకే, ఏషియన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్ కి వచ్చేసి బ్లాక్ అండి. ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చేసి బ్లాక్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూరప్ కంట్రీ వచ్చేసి బ్లూ అండి. మనకి ఆస్ట్రేలియా వచ్చేసి గ్రీన్ అండి. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా రెండు కూడా రెడ్. ఓకే, మరి ఎందుకో తెలుసా మీకు సౌత్ అమెరికా, నార్త్ అమెరికాకి రెడ్ అని? వెరీ గుడ్ అండి ప్రత్యూష్ గారు. తెలుసా ఎందుకు రెడ్?
నేను చెప్తాను చూడండి. నేను చెప్తాను. కొలంబస్ ఉన్నాడు కదండి, కొలంబస్ ఏంటి, ఈయన దేనికి ఫేమస్? ఫౌండెడ్ అమెరికా అంటాం మనం. అమెరికాను కనుక్కున్నది కొలంబస్ అంటాం. కరీం గారు వెల్కమ్ టు అన్అకాడమీ. అయితే కొలంబస్ ఏంటంటే ఈయన ఏం చేస్తారంటే కొలంబస్ ఏం చేస్తారంటే భారతదేశం కనుక్కోవడానికి బయలుదేరుతారు యాక్చువల్గా ఫస్ట్ ఇతను. కొలంబస్ వాషింగ్టన్ కదండి ఫస్ట్ ప్రెసిడెంట్, ఓకేనండి, వాషింగ్టన్ ఫస్ట్ ప్రెసిడెంట్ అమెరికాకి. అయితే భారతదేశాన్ని కనుక్కోవడానికి వచ్చి ఆయన ఏం చేస్తారంటే అమెరికా వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి మనుషులు కొంచెం రెడ్ కలర్ లో ఉన్నప్పటికీ వాళ్ళే ఇండియన్స్ అనుకుని ఏం చేస్తారంటే వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరు పెడతారు. అందుకనే బిందు గారు వెల్కమ్ టు అన్అకాడమీ. అది ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెస్ట్ ఇండీస్ వెళ్ళిపోతారు ఆయన. ఓకే, భారతదేశం తలకి వెస్ట్ భాగానికి వెళ్తారు కాబట్టి దానికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టారు తర్వాత. ఓకే, అయితే ఇక్కడ చూడండి రెడ్ ఇండియన్స్ అని పేరు పెడతారు. కానీ ఇక్కడ నార్త్ కి, హాయ్ అండి బిందు గారు, నార్త్ కి సౌత్ కి, బిందు గారు వెల్కమ్ టు అన్అకాడమీ. నార్త్ కి సౌత్ కి రెండింటికి కూడా రెడ్డే యాక్చువల్ గా. నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి రెండింటికి కూడా మనకి రెడ్డేనండి. సో కాబట్టి మీరు ఇలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈజీగా. మరి అమెరికాని ఎలా పేరు వచ్చిందంటే ఇటలీ నావికుడైనటువంటి ఆయన పేరు అమెరిగో వెస్పూచి. ఓకేనండి, అమెరిగో వెస్పూచి అనేటటువంటి వ్యక్తి ఆ కాంటినెంట్ కనుక్కోవడం వల్ల, అది వెలుగులోకి తీసుకురావడం వల్ల ఆ కాంటినెంట్ కి అమెరికా అని పేరు వచ్చింది అనమాట. ఓకేనా, చాలా ఉంటుంది చరిత్ర, మంచిది ఇది యాక్చువల్ గా. అలాగే అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యుఎన్ఓ అనేది 6 అండి, మనందరికీ తెలిసిన విషయం. మొదట ఎన్ని లాంగ్వేజ్లు ఉండేవి అంటే 5 ఉండేవి అనమాట. ఒకటి ఇంగ్లీషు, 2 ఫ్రెంచ్, 3 జర్మను, ఇప్పే గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. వీరప్ప గారు, సాయి కుమార్ గారు కాదు యాక్చువల్ గా ఫస్ట్ వస్తారండి. యాక్చువల్ గా ఇండియాకి ఫస్ట్ ఇండియాని కనుక్కుందామని వస్తారు ఆయన. యాక్చువల్ గా కరేబియన్ దీవులకు వెళ్తారు. యాక్చువల్ గా కరేబియన్ ఐలాండ్స్ కనుక్కుంటారు ఫస్ట్, భారతదేశం అనుకోండి. ఓకే, సాయి కుమార్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ. అయితే ఇక్కడ చూడండి, ఓకే, మనకేంటండి అంటే ఏంటంటే కనుక్కున్నారండి. ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకుంటే మనకి ఏంటి, ఒలింపిక్ లాంగ్వేజ్ ఏంటి, ఫస్ట్ ఇంగ్లీషు, తర్వాత ఫ్రెంచ్, తర్వాత జర్మన్, తర్వాత రష్యన్, తర్వాత స్పానిష్. వెరీ గుడ్ అండి. సో 1973 నుంచి అరబిక్ అనమాట. ఇది కూడా సరిపోయింది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా సరిపోయి ఇంగ్లీషు, ఫ్రెంచ్ అనమాట వాళ్ళు. ఓకేనండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పండి. ఓకేనా, రెడీయా అందరూ? ఓకే, చూడండి చైనీస్ కరెక్ట్ అండి. చూడండి ఫ్లోలో చెప్పాను యాక్చువల్ గా, చెప్తాను చూడండి. ఫస్ట్ది ఇంగ్లీష్ అండి, తర్వాత ఫ్రెంచ్ అండి, తర్వాత రష్యన్ అండి, తర్వాత చైనీస్ అంటే మాండరిన్, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇది. ఓకేనండి, తర్వాత వచ్చేసి అరబిక్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, తర్వాత ఈ 6 అనమాట. ఓకేనా, ఈ 6, సారీ జర్మన్ కాదు. చూడండి ఐర్లాండ్ అండి, నెదర్లాండ్స్ అండి, నెక్స్ట్ స్విట్జర్లాండ్ అండి, ఫ్రాన్స్ అండి, జర్మనీ. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తలక హెడ్ క్వార్టర్స్ ఏ కంట్రీలో ఉంది? ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ. ఓకే, నేను యాక్చువల్ గా టైం మార్చాను కదా, వస్తారా రారా అనుకున్నా ఎక్కువ మంది. సి ఇచ్చాను పోలు. బా, ఓకే, ఇప్పుడు చూస్తా. అయినా రాంగ్ పెట్టారు.
రేపు కూడా 4 o'clock పెట్టుకుందాం ఆ క్లాసు. చూడండి అన్న, ది హేగ్ లో ఉందండి. ఇది ఎక్కడ ఉందంటే నెదర్లాండ్స్, హేగ్. మొదట భారతదేశం వచ్చిన యుఎస్ఏ ప్రెసిడెంట్ ఆప్షన్స్ ఉంటే చెప్తాను, ఉండండి. గుర్తుంది, మంచి నేమ్ అండి యాక్చువల్గా. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, ఐసెన్ హోవర్, రాబర్ట్ ఐసెన్ హోవర్. ఓకేనండి, రైట్. నెదర్లాండ్స్ హేగ్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? ఓకే, కింది వాళ్ళలో సరికానిది ఏదట? పోర్చుగల్ వాజ్ ద లాస్ట్ కంట్రీ టు లీవ్ ఫ్రమ్ ఇండియా. పోర్చుగల్ అనేది భారతదేశాన్ని వదిలి వెళ్ళిన చివరి కంట్రీ అట. అలాగే అలహాబాద్ అగ్రిమెంట్ అనేది 1765 లో జరిగిందంట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ పవర్స్ 1765లో వచ్చాయంట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా చక్రవర్తి రాజగోపాలాచారి. కింది వల్ల సరికానిది ఏది? ఓకే, ఇచ్చేస్తున్నాను పోలు, ఆన్సర్ పెట్టండి. సాంబశివరావు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ సార్ క్లాస్ కి. బాగుందా క్వశ్చన్? అది ఎలా ఉంది క్వశ్చన్? బాగుందా? చూసారు, అసలు దెబ్బ అయిపోయారు అందరూ ఒకసారి. చూడండి, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఫర్ ద ఇండిపెండెంట్ ఇండియా మౌంట్ బాటన్. మీకు తెలియని క్వశ్చన్ కాదు, చాలా ఈజీ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. పోర్చుగల్ వాజ్ ద లాస్ట్ కంట్రీ టు లీవ్ ఫ్రమ్ ఇండియా అండి. ఇది సరిపోయిందండి యాక్చువల్గా, ఎందుకంటే పోర్చుగల్ వాళ్ళు మొదట వచ్చారు, చివరి వెళ్ళింది కూడా వాళ్ళే. అలహాబాద్ అగ్రిమెంట్ 1765లో, ఎగ్జాక్ట్లీ అండి, 1765 అండి యాక్చువల్గా. ఓకేనండి, అలహాబాద్ అగ్రిమెంట్. ఆ అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారానే బ్రిటిష్ వాళ్ళకి వచ్చాయి దివానీ పవర్స్ అనమాట. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఇస్తాను, దయచేసి దానికి చాట్ బాక్స్ లో ఆన్సర్ ఇవ్వద్దు. ఓకేనా? రైట్, క్లియర్ అందరికీ? 1765లో బ్రిటిష్ వాళ్ళకి దివానీ పవర్స్ వచ్చాయి కదా. 3 రాష్ట్రాల్లో వచ్చాయండి కలెక్ట్ చేసుకున్న అధికారాలు. ఇందులో ఏ రాష్ట్రం లేదు అందులో. పంజాబ్, బెంగాల్, బీహార్, ఒరిస్సా అట. ఇందులో ఏ రాష్ట్రంలో కలెక్ట్ చేసుకోలేదు వాళ్ళు. ఎక్సలెంట్ అండి హేమ గారు, అండ్ అమర్దీప్ కూడా 0.9. క్వశ్చన్ మార్క్ పెట్టారు మహమ్మద్ గారు, ఏంటో. అండ్ ఎస్టర్డే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి దట్ ఐ హావ్ గాట్ నెంబర్ ఆఫ్ హ్యాట్స్. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఎవ్రీవన్. కరెక్ట్ భరత్, 159 మెంబర్స్ ఉన్నారు. చూడండి అన్న, బెంగాల్, బీహార్, ఒరిస్సాలో, సాయి కృష్ణ గారు వెల్కమ్ టు అన్అకాడమీ. బెంగాల్ అండ్ బీహార్ అండ్ ఒరిస్సాల్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే అధికారం ఏంటంటే దివానీ అధికారులు అండి, పంజాబ్ కాదు యాక్చువల్గా. 1765 నుంచి కూడా. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వానిలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? ఓకే, క్రింది వానిలో సరికానిది ఏదంట? అష్టాంగ సంగ్రహం, పంచ సిద్ధాంతిక, మహావిభాష శాస్త్రం, ఉత్తర రామచరిత్ర. ఈ 4ట్లో రైటర్స్ బుక్స్ లో సరికానిది ఏది? ఇచ్చేనా? సాయి కృష్ణ గారు, దేవ్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ, బోత్ ఆఫ్ యూ. అనిల్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. రేపు కూడా 4 o'clock పెడతానండి క్లాస్. ఓకేనా? హాయ్ అండి భూపేష్ గుప్తా, 4 o'clock వస్తారా?
భార్గవి గారు 12 అవుట్ ఆఫ్ 12 వెరీ గుడ్ అండి. యోగేశ్వర్ రెడ్డి గారు 11, సురేష్ గారు 10, సైదుల్ గారు 9, లోకల్ ఐన్స్టీన్ 9, మురళీకృష్ణ గారు 9 అండ్ మోహన్ కృష్ణ గారు 8, అజయ్ గారు 8, హేమ గారు 7, నాయుడు గారు, రామరెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. చూడన్న అష్టాంగ సంగ్రహాన్ని రాసింది ఎవరంటే వాగ్భటుడు అండి, సరిపోయింది. పంచ సిద్ధాంతక రాసింది ఎవరండి అంటే వరాహ మిహిరుడు అండి. అలాగే మహావిభాష శాస్త్రాన్ని రాసింది ఎవరండి అంటే ఈ రోజు 8 o'clock ఉండదు, 8 o'clock క్లాస్ తీసుకొచ్చి నేను 4 o'clock పెట్టాను అనమాట. ఓకేనండి గంగ గారు. మహావిభాష శాస్త్రాన్ని రచించింది ఎవరండి అంటే ఎవరు రచించారండి? వసుమిత్రుడు రాసిన పుస్తకం అండి. వసుమిత్రుడు. పతంజలి రాసింది మహావిభాష శాస్త్రం ఇది. మహాభాష్యం అయితే పతంజలి శంకర్ గారు. ఓకేనా? ఉత్తర రామచరిత్ర రాసింది ఎవరండి అంటే భవభూతి రాశారండి. ఉత్తర రామచరిత్ర రాసింది భవభూతి అనమాట. అలాగే మాలతీ మాధవ్ అనే పుస్తకం కూడా ఆయన రాశారండి. ఇప్పుడు ఇవే ఆప్షన్స్ ఉపయోగించి మరో క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? ఆప్షన్స్ ఇవే కానీ రైటర్లు వీలు కాదు, బుక్స్ ఇవే. రెడీ అందరూ? ఓకే. క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది 4 పుస్తకాల్లో ఏ బుక్ ని, ఓకే, ఏ పుస్తకాన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది బుద్ధిజం అని పిలుస్తారండి? ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అని ఏ పుస్తకాన్ని పిలుస్తారు? ఇచ్చేస్తున్నాను చూడండి పోల్. వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. ఎక్సలెంట్ అండి దివ్య గారు, శంకర్ గారు, శ్రీకాంత్, రామసుబ్బారెడ్డి గారు, వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ. చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా చాలా సార్లు, మహావిభాష శాస్త్రాన్ని ఏమంటారంటే, శిరీష్ గారు వెల్కమ్ టు అకాడమీ, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది బుద్ధిజం అంటారండి. మరి అశ్వఘోషుడు రాసినటువంటి పుస్తకాలు ఏంటండి అంటే ఏం రాశారైనా? ఒకటి బుద్ధ చరితం రాశారండి, రెండో పుస్తకం ఏంటంటే సౌందర్య నందనం రాశారండి. మరి వసుమిత్రుడు అశ్వఘోషుడు తలక స్పెషాలిటీ ఏంటండి అంటే 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే జరిగిందో ఆ 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి వసుమిత్రుడి హెడ్ అండి. ఓకేనండి. డిప్యూటీ చైర్మన్ ఎవరండి అంటే అశ్వఘోషుడు అనమాట. చూడండి ఈ బుక్ లో ఎంత ఉంది మ్యాటర్. ఓకేనా? ఒక పుస్తకం ద్వారా మనం ఆ సర్కిల్ అంతా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? చాలా మనం అలాగే డిస్కస్ చేస్తాం ప్రతిదీ కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. అష్టాంగ సంగ్రహం ఏంటండి అంటే దేనికి? ఆయుర్వేదానికి సంబంధించింది యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ అండి యూజర్ గారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. చెప్తాను నేను ఆప్షన్స్. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో కూడా. శ్రీనాథ్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. డివాల్యుయేషన్ ఆఫ్ ది కరెన్సీ అంటే మూల్యహీనీకరణ వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ పెరుగుతాయట ఏదైనా దేశానికి. డివాల్యుయేషన్ ఆఫ్ ద కరెన్సీ అంట ఇంప్రూవ్స్, ఓకేనండి, ఇంపోర్ట్స్ ఆఫ్ ఎ కంట్రీ అంట. దిగుమతులను ఇంక్రీజ్ చేస్తాను. కిరణ్ కుమార్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఈ రెండు స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒకటి కరెక్టా, రెండు కరెక్టా, రెండో కరెక్టా, ఏదో ఒకటే కరెక్ట్, ఏది కరెక్ట్ కాదా? ఓకే, సత్య దుర్గ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. పోలిస్తున్నాను చూడండి అన్న. ఫుల్ స్టాప్ కామా వెల్కమ్ టు అకాడమీ అండి. క్లియరా అండి? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది యాక్చువల్ గా కదా. ఎకానమీ ఇస్తే అసలు ఆయన తగ్గరు. ఎవరైనా తెలుసా మీకు? ఎకానమీ ఇస్తే వెంటనే రైస్ పెట్టేస్తారు, వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు ఆయన. ఎగ్జాక్ట్లీ అండి. ఇంపోర్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి కదా, ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి యాక్చువల్ గా. పెరిగేవి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగితేనే కదా అసలు ఫారెన్ ఎక్స్చేంజ్ పెరుగుతాయి. అంతేనా? చూడండి, ఒక దేశం యొక్క కరెన్సీని
రంజిత్ గారు, విష్ణు గారు, వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. ఒక కరెన్సీ, ఒక దేశంలో వాళ్ళ యొక్క కరెన్సీ తాలూకా విలువని తగ్గించినప్పుడు, ఓకేనంటే ఆ కంట్రీ ఇంటర్నేషనల్ మార్కెట్ తో కలిపితే కరెన్సీ విలువని తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందండి, డివాల్యుయేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ కరెన్సీకి విలువ తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రొడక్ట్లు చీప్ అయిపోతాయి, తక్కువ రేటుకి వచ్చేస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆటోమేటిక్ ఏం చేస్తారంటే ఈ కంట్రీలో ఉన్నటువంటి ప్రొడక్ట్లు అన్ని కూడా వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇవి పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఈ కరెన్సీ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మార్కెట్ లో తక్కువ కాస్ట్ ఉంది కాబట్టి, రేట్ తక్కువ ఉంది కాబట్టి దీనికి వేరే వాళ్ళ తాలూకా ప్రొడక్ట్లు అనేవి రేట్ పెరిగిపోతాయి ఆటోమేటిక్ గా. అంటే మన కరెన్సీ రేట్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గించుకున్నాం అంటే వేరే దేశాలకి అది తక్కువ, కానీ మనకి వేరే దేశాల కంట్రీలకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం అంటే ఇంపోర్ట్స్ తగ్గించుకుంటాం ఏ కంట్రీ అయినా, ఓకేనండి. ఎక్స్పోర్ట్స్ ఆటోమేటిక్ పెరుగుతాయండి. గుర్తుపెట్టుకోండి, డీవాల్యుయేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయండి. భారతదేశంలో డీవాల్యుయేషన్ ఆఫ్ ద కరెన్సీని 1949 లో ఒకసారి, 1966 లో ఒకసారి, 1991 జూలై 1 ఒకసారి, అదే 1991 జూలై 3 ఒకసారి చేయడం జరిగింది అనమాట. విశ్వనాథ్ గారు, లావణ్య గారు, వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్. ఓకేనా? ఎగ్జాక్ట్లీ అండి. జాన్ మత్తయ్య గారు చేశారండి 1949 లో. 1966 లో సచీంద్ర చౌదరి గారండి. 1991 లో 2 సార్లు చేసిన ఎవరంటే మనకి మన్మోహన్ సింగ్ గారు అనమాట. క్లియర్ అండి అందరికి? అర్థమైందా ఈ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్. ది స్పీకర్ ఆఫ్ ది లోక్ సభ కెన్ ఆస్క్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ టు స్టాప్ స్పీకింగ్ అండ్ లెట్ అనదర్ మెంబర్ స్పీక్. దీన్ని ఏమంటారు? ఒక మెంబరు లోక్సభలో మాట్లాడుతున్నారు, అదే చెప్తున్నాను శ్రీకాంత్, ఓకేనా? ఒక మెంబర్ లోక్సభలో మాట్లాడుతున్నారు. వెంటనే స్పీకర్ ఏం చెప్పారంటే, బాబు ఇక్కడ చాలా మంది ఉన్నారమ్మా, ఓకే, వాళ్ళందరూ మాట్లాడాలి కదా, కాబట్టి మీరు ఆపండి అని కనుక చెప్తే దాన్ని ఏమంటారు? ఫిలిబస్టరింగ్ అంటారా, ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటారా, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారా, లేదా గిలోటిన్ అంటారా? ఈ నాలుగిట్లో ఏమి? సేమ్ ఆప్షన్స్ ఉంటాయి తెలుగులో కూడాను, ఓకేనండి. ఇప్పుడు పోలిస్తున్నాం చూడండి. ఎక్సలెంట్ అండి దివ్య గారు, ఫెంటాస్టిక్. 0.8 seconds లో పెట్టారు. వాణి గారు 1 second, సాయి రమేష్ 1 second, ప్రత్యూష గారు 1 second, అజయ్ గారు 1 second. వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ. చరిత్ర గారు, చరిత్రలో ఉండే రాజు 1.2 seconds, యోజర్ గారు కూడా 1.2, సురేష్ గారు 1.2, లావణ్య గారు 1.3. సిరి గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకేనా? చూడండి, ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటారండి యాక్చువల్గా, ఓకేనండి. ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటారు అనమాట. వై? ఓకేనండి. అంటే ఒక మెంబర్ మాట్లాడుతుంటే టైం వేస్ట్ అవుతుంది అనుకోండి, ఎగ్జాంపుల్ టైం వేస్ట్ అని కూడా కాకుండా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అన్న దాన్ని ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటారు. మరి ఫిలిబస్టరింగ్ అంటే ఏంటండి? ఓకే, స్పీచ్ అంటే ఆపకుండా మాట్లాడడం అనమాట. అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా మాట్లాడడాన్ని ఫిలిబస్టరింగ్ అంటారు యాక్చువల్ గా. ఓకే, అంటే ఏదైనా సరే కావాలనే ల్యాగ్ చేయడం అనమాట. అన్ని దగ్గరలండి, మొత్తం పార్లమెంట్ సెషన్స్ అన్నింటిలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనండి. బాబు గారు అండ్ చిచోర్, వెల్కమ్ టు అకాడమీ. వై చిచోర్, వై డిడ్ యు లేట్? ఇంకా ఎవరు జాయిన్ అయ్యారు? ఓకే, నెక్స్ట్ తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటండి అంటే, ప్రభుత్వం ఏదైనా సరే ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక సభలో సభ్యుడు కానీ ఎవరైనా సభ్యుడు మాట్లాడుతుంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ని లేవనెత్తడం అనమాట. మీరు ఇలా తప్పు చెప్తున్నారు లేదా తప్పు మాట్లాడతారు అనేసి పాయింట్అవుట్ చేయడం, సింపుల్ గా పాయింట్అవుట్ చేయడం అని మనం అంటాం అండి. పార్లమెంటరీ భాషలో దాని పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాం. అంతేనా లేదా? పాయింట్అవుట్ చేయడం అంటారా? చివరిది ఏంటంటే గిలోటిన్. ఇది చాలా ఇంపార్టెంట్. చివరిలో ఎందుకు గిలోటిన్ ఇచ్చానంటే, పార్లమెంట్ సమావేశాలు టైం అయిపోతుంది, లేకపోతే ఈ రోజే లాస్ట్ డేట్, లేదంటే రేపు ఎల్లుండి సెలవు, ఏదో సంథింగ్ అనుకుని ఎటువంటి చర్చ లేకుండా ఓటింగ్ కి పెట్టేశారనుకోండి ఒక బిల్ మీద, దాన్ని గిలోటిన్ అంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ, ఎన్ని బిల్లు ఉంటే అన్ని ఒకేసారి ఆమోదించడం అనమాట. ఓకేనండి. మీకు కొన్నిసార్లు వాయిస్ ఓట్ ఉంటుంది. దీన్ని మనకి పేపర్లో రాసినప్పుడు మూజువాణి ఓటు అంటారు యాక్చువల్ గా. చాలా మందికి తెలియదు ఏమిటి మూజువాణి ఓటు అని. ఓకేనండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అదేనండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఓకే మీరు మాట్లాడేది తప్పు అని పాయింట్అవుట్ చేయడం.
ఓకేనండి. చూడండి, వాయిస్ అవుట్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ చెప్పడమే, ఎస్ ఆర్ నో అని చెప్తే చేతులు ఎత్తారు. ఓకే, సో అదే మనకి మూజువాని ఓట్ అంటనమాట, నిలబడి చెప్పడమే. ఓకేనండి. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం కమింగ్ డేస్ లో. నెక్స్ట్, రిక్స్ డాగ్ అనేది ఏ దేశం యొక్క పార్లమెంట్ పేరట? చాలా ఈజీ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. రిక్స్ డాగ్ అనేది ఏ దేశం యొక్క పార్లమెంట్ పేరు? చూడండి, స్వీడన్, నార్వే, ఇరాక్, నేపాల్, జపాన్. ఓకే, చూడండి, స్వీడన్. ఓకేనండి, రిక్స్ డాగ్ అండి. దీన్ని మీకు ఇంకోలా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా అంటే ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను, అవర్ ఫీలింగ్స్. ఓకేనండి, భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అన్నమాట. అంటే మన దేశంలో సెంట్రల్ బ్యాంక్ ఏది అంటే ఆర్బిఐ కదండి. అలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక దేశంలో కేంద్ర బ్యాంక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే స్వీడన్ లో స్టార్ట్ అయిందండి. ఆ బ్యాంక్ ఏమంటారంటే రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అంటారనమాట. ఏమని అంటారు? రిక్స్ బ్యాంక్ ఆఫ్ ద స్వీడన్ అంటారండి. ఎందుకు అంటారు అలా అంటే స్వీడన్ యొక్క పార్లమెంట్ ని, ఓకేనండి, రిక్స్ బ్యాంక్ అంటారు కాబట్టి. ఓకేనండి, రిక్స్ డాగ్ అంటారు కాబట్టి. మరి నార్వే పార్లమెంట్ ఏమని పిలుస్తారు నాన్న అంటే స్టోర్టింగ్ అంటారండి. ఇరాక్ పార్లమెంట్ ని నేషనల్ అసెంబ్లీ అంటారు. నేపాల్ పార్లమెంట్ ని నేషనల్ పంచాయత్ అంటారండి. జపాన్ పార్లమెంట్ ని డైట్ అంటారండి. హాయ్ అండి ప్రదీప్ గారు. అలాగే ఇరాన్ పార్లమెంట్ ని మజ్లిస్ అంటారండి కదా. ఇలా ప్రతి పార్లమెంట్ కి నేమ్స్ ఉంటాయి. మరి జర్మనీ పార్లమెంట్ కి అయితే బుండేస్ టాగ్ అని, బుండేస్ టాట్ అని రెండు పేర్లు. లోవర్ హౌస్ ని బుండేస్ టాగ్ అంటారండి. ఓకేనండి, బుండేస్ ట్రాట్ అని అప్పర్ హౌస్ అని పిలుస్తారు అనమాట. చదివారా మీరు ఎప్పుడైనా ఇవన్నీ? ఎప్పుడైనా చదివారా ఇవన్నీ కూడాను? చదవండి. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. స్టాండర్డ్ జీకే కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. గ్రూప్స్ ఎగ్జామినేషన్ లో కానీ, ఆర్ఆర్బిలో కానీ, సిజిఎల్ ఎగ్జామినేషన్ లో కానీ, ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ వాళ్ళకి ఏంటంటే జీకే చదివి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి వాళ్ళు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాండర్డ్ జీకే అనేది మీకు వస్తే, స్టాండర్డ్ జీకే ఎలా చదవాలంటే టాపిక్ వైజ్ గా చదువుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. రైల్వేస్ కి అన్నింటికి, అదే ఆర్ఆర్బి అన్నాగా మనం స్టార్టింగ్ లో, అన్నింటికి. ఇప్పుడు ఎలాగా మీకు డిసెంబర్ లో ఆర్ఆర్బి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్. ఓకేనండి, ఏ జాబ్స్ ఏమి కట్ చేయకుండా ఉన్న నోటిఫికేషన్ ఉన్నట్టు అలా కండక్ట్ చేస్తారు కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో బాగా చదువుకోండి. ఓకే, మీకు వీలైతే, ఓకేనండి, వీలైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి. ఓకేనా, మనకి అన్ని ఉన్నాయి. ఓకే, అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకేనండి, ఇంకా అన్ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, మెటీరియల్ ఉంది. ఓకేనండి, కాబట్టి అన్ని ఓకేనండి, అన్ని అవైలబిలిటీ ఉంది కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి హ్యాపీగా. ఓకేనా, ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆర్ఆర్బి కావచ్చు, ఏపీఎస్ టీఎస్పీఎస్ కావచ్చు. అంటే ఇక్కడ ఏపీఎస్ టీఎస్పీఎస్ లోనే తీసుకోవాలి. ఇప్పుడు నా క్లాసెస్ చూడాలంటే మీరు ఎక్కడే తీసుకోవాలి, ఏపీఎస్ లోనే తీసుకోవాలన్నమాట. ఓకేనండి, వైఎస్ఆర్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి, ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. షూర్ అండి మాధురి శేఖర్ గారు, డెఫినెట్ గా చెప్తాను. ఓకేనా, ఒక 2 days టైం ఇవ్వండి, నేను మోటివేషన్ క్లాస్ పెడతాను కంపల్సరీ. ఓకేనా. ఓకే, ప్రిపరేషన్ స్ట్రాటజీ అని పెడదాం, లేదంటే మీరు అన్నట్టు 2x2x2 పెడదాం. ఓకేనా. ఓకే, స్టేట్ విత్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. శైలజ మేడం గారు చెప్తున్నారు కదా, జాగ్రఫీ బాబు గారు. ఓకేనా, చెప్పండి అన్న. ఓకేనా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అండ్ ఏది కాదట?
కరెంట్ అఫైర్స్ అంటే మీరు చీల్చి చెండాడేస్తున్నారు, అందుకని నేను ఇవ్వలేకపోతున్నాను. సెప్టెంబర్ 10th పెడదాం కరెంట్ అఫైర్స్, ఓకేనా? ఈ 10 days వికే రెడ్డి గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఓకే, ఎగ్జాక్ట్లీ అండి. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ కదా. తర్వాత సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ అండి, థర్డ్ తెలంగాణ నాన్న. ఓకే, యా, థర్డ్ టిఎస్. ఓకేనండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అంటే లేటెస్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నిన్న కాక మొన్న నైట్ రిలీజ్ చేస్తారు యాక్చువల్గా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటి అసలు, ఎందుకు టాప్ అవుతారు? సురేష్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఏం లేదండి, పరిశ్రమలు పెట్టుకోవడానికి, ఇండస్ట్రీస్ అనేది పెట్టుకోవడం కోసం, ఓకేనండి, ఫ్రీలాన్స్ ఇవ్వడం కానీ, ఆర్థిక సంస్కరణలు చేయడం కానీ, రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా లేకపోతే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్లు ఫ్లో వస్తాయి అన్నమాట. ఏ రాష్ట్రానికి అయితే ఇన్వెస్ట్మెంట్లు ఫ్లో ఉంటుందో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఈజీగా బిజినెస్ చేసుకునేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి రాష్ట్రంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారండి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మొత్తం దేశంతలకి యావరేజ్ తీసుకొని ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు అప్పుడు కంట్రీ ఏ స్థానంలో ఉందన్నది కూడా మనకి డిస్కషన్ లోకి వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అట. ఓకే, క్రింది వానిలో సరికానిది ఏది? సచివాలయంకి మీరు ఒక 4 months చదవండి, నేను అనుకోవడం 4 to 5 months మోస్ట్లీ సరిపోవచ్చు అనుకుంటున్నా ధరణి గారు. ఓకేనా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్ మార్చిలో కదా సార్ ఎగ్జామ్ అని అన్నారు. ఓకే, అప్పుడు కరెంట్ అఫైర్స్ అడుగుతారండి. మార్చేనా ఎప్పుడన్నారు? ఫస్ట్ మార్చిలోనే అన్నారు మనకి. ఇప్పుడు September 20th అన్నారు కదా సార్, ఎప్పుడు చదవాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ పెడితే అప్పటికి 4-5 months ముందే, అప్పటికి అంతకు ముందు అంటే మళ్ళీ పాత అయిపోతాయి అన్ని కూడా. ఓకేనా? ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ గానే ఇస్తున్నారండి యాక్చువల్ గా. 6 నెలలు 1 year ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా ఇవ్వట్లే. ఓకేనా? సో చూడండి. ఓకే, క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? క్రింది వాళ్ళలో సరికానిది ఏది? ఏవి క్యాపిటల్ కరెన్సీలు ఇవి కదా నాన్న. సరికానిది ఏంటుందో మీరే చూసుకొని నాకు చెప్పండి. ఓకే, నేను వెయిట్ చేస్తాను. చెరలేగుతారు అనుకుంటున్నా. మీరు అంత తక్కువ ఇస్తే నేను రాంగ్ ఆన్సర్ ఇచ్చానేమో నాకు భయం వేస్తుంది ప్రతిసారి. సురేష్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ సార్. యా, ఎగ్జాక్ట్లీ. యోగేశ్వర్ రెడ్డి గారు 17, భార్గవి గారు 16, సురేష్ గారు 15, మురళి గారు 14, సైదుల్ గారు 13, దివ్య గారు 12, వెంకట్రావు గారు 12, మాధురి శేఖర్ గారు 11, బలవర్ధన్ గారు 11, మోహన్ చారి గారు. ఎక్సలెంట్ అండి. చదవాలండి, అన్ని చదవాలి. ఓకేనా? చూడండి, నేను మీకు ఎప్పుడు ఇదే పాట చెప్తాను. సబ్జెక్ట్ మనకి జాబ్ రావాలి అని అనుకుంటే 3 పాయింట్లు చెప్పాను మీకు నేను. 1 ఫండమెంటల్ రైట్స్ చదవాలి, 2 కాన్సెప్ట్ చదవాలి, ఐ మీన్ ఫండమెంటల్స్, సారీ అండి, ఫండమెంటల్స్ చదవాలి, కాన్సెప్ట్ చదవాలి, 3 ఫ్యాక్ట్స్ చదవాలి. ఓకేనా? ఈ 3 చదివితే మన ప్రిపరేషన్ అనేది 100% అవుతుంది అనమాట. ఓకేనా? మూడిట్లో ఏదో ఒకదానికే ఇంపార్టెన్స్ ఇస్తే కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది. కరెక్టే కాదా నేను చెప్పింది? యాక్సెప్టే కాదండి, అన్నీ ఇస్తారు యాక్చువల్గా. ఓకే, కాన్సెప్ట్ ఒక్కటే చదవనుకోండి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఒక 15 ఇచ్చారనుకోండి, 450లోనో 150లోనో ఒక 10 questions అని అనుకోండి, పోతాయి కదా అవన్నీ. నేను ఓన్లీ ఫ్యాక్ట్స్ చదువుకొని వెళ్తే కూడా ప్రాబ్లమే. కాబట్టి అన్ని చదవాలన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే డెప్త్ చదువుతారండి, చదివినప్పుడు ఏం చేస్తారంటే బేసిక్స్ మర్చిపోతారు. ఆ బేసిక్స్ మీద 20 questions మినిమం అడుగుతాడు, అవన్నీ పోతాయి అనమాట. అది స్టేట్ జీకే చాలు. ఓకేనా? వరల్డ్ అంటే ఇంటర్నేషనల్ కమిటీస్ అలాంటివి చదవాలన్నమాట. ఓకేనా? చూడండి, సౌత్ ఆఫ్రికాకి రాండ్ సరిపోయిందండి, మలేషియాకి రింగిట్ సరిపోయిందండి, ఇటలీకి యూరో సరిపోయిందండి. ఓకేనండి? ఆల్ ఆర్ ట్రూ కాదు. జర్మనీ తలక కరెన్సీ ఏంటండి మనకి? శ్రీవాణి గారు వెల్కమ్ టు అన్అకాడమీ. జర్మనీ కరెన్సీ యూరో.
ప్రపంచంలో యూరో కరెన్సీ వాడుతున్న దేశాలు దాదాపు 19 ఉన్నాయండి. గురుకుమార్ గారు, వెల్కమ్ టు అకాడమీ. సో రేపు మళ్ళీ 4 PM కి కలుద్దామండి. ప్రాక్టీస్ టెస్ట్ ఆన్ జనరల్ స్టడీస్ అనే పెడతాను రేపు కూడా. రేపు దాదాపు ఒక 25 క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? గెట్ రెడీ ఫర్ దట్. గంగ గారు, వెల్కమ్ టు అకాడమీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ అండి. ఓకే, సో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు be organized అండి. ఫర్ దట్ ఆర్గనైజ్డ్ ప్రిపరేషన్ ఫాలో మీ అట్ అన్ అకాడమీ అండ్ దిస్ ఈజ్ మై రిఫరల్ కోడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. టాటా. టేక్ కేర్ ఆల్ ఆఫ్